ఒరే నీ నాలుక పడ దండాలు అని చెప్పాలి. నా యాలి గురించి మందం లేదు స్వామి. సరే సరే సంతోషము. ఇక వెళ్ళి రారా స్వామి. స్వామి నాకు ఒక చిన్న కోరిక స్వామి. మూర్ఖుడు నాకే ఎదురాయనే కోరిక. స్వామి ఏమిటో కోరు తీర్చి వెళ్ళదా? చిన్నగా పెళ్లి చేసుకొని పెద్దగా రాజ్యం వేదన వస్తుంది స్వామి. అవునా? వరుసకన బా ఒక్కటి తక్కువ అయిపోయింది ఎమ్మిక. ఈ తూరుగానికి వచ్చినా ఉనుకో ఆ డ్రమ్లోకి వేసి ముచ్చి పెట్టేస్తా తెల్లారు బయట రాకుండా. కాదురా పెళ్లి కుమార్తెను ఎక్కడైనా చూసుకుంటేవా? పెళ్లి కూతురునేమో నేనే చూసుకొని వచ్చినా. ఎక్కడ చూసావురా? ఈ ఊర్లోనే. ఎవరు? అదే వైరుండదా? ఎవరు? కదిరప్ప. కదిరప్ప? ఓహో అవును స్వామి. అంటే ఎవరు రావారు? అదే జగన్నాం కొట్టలేదు కదిరప్ప. వైన్ కూతురు చూసుకొని వచ్చినా. మరి మీరు? మేము సాయిబులా. ఒరే ఒరే వారు తెలుగు వారు, మీరు సాయబులు, మీకు వారికి బంధుత్వం ఎలా కలుగుతున్నదిరా? ఓ నీకు ఇలా అనుమానం వచ్చిందా? నిజము కదా. ఏమీ లేదు స్వామి. ఇప్పుడు కదిరప్ప ఉన్నాడు కదా, కదిరప్పకు మా పిన్నమ్మని ఇచ్చేసేది. మీ పిన్నమ్మని ఇచ్చేది. ఆయన కూతురు నేను చేసుకొచ్చుకున్నాను. రే 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 ఎలా స్వామి? మీ పిన్నమ్మని అతనికి ఇచ్చిన తదుపరి అతని కుమార్తెనికి చెల్లెలు కావాలిరా. మాదంతా మేకపోతే వస్తులే. ఇతడెవడో చూడగా మూర్ఖుని వలె ఉన్నాడు. ఇతనికి ఏదో ఒక్కటి చెప్పి నేను వెళ్ళడమే మంచిది. నాయనా నీకు 1 సంవత్సరంలోపు తప్పక వివాహం జరుగుని సంతోషముగా వెళ్ళి రారా. సంవత్సరమా? స్వామి ఇప్పటికే వయసు అయిపోయింది. అయితే చలికాలం వస్తా ఉంది. వస్తే నీకే చలి చేస్తే ఉంది. అయినా ఏమన్నా దగ్గరగా ముహూర్తము దగ్గరగా స్వామి. పోనీలే 6 నెలలకు అయిపోతుంది. పో 6 నెలలకా? వద్దు స్వామి. బట్టలంతా మాసిపోయిండే ఉతికిచ్చారు కూడా ఎవరు లేదు స్వామి. అందులకు ఇంకా దగ్గరగా 3 నెలలకే అయిపోతుంది. పోరా. వద్దు స్వామి. ఇప్పుడేమన్నా అయిపోయింది స్వామి. చాలా గ్యాప్ వచ్చేసింది. ఒరే మూర్ఖుడా, ఇతడెవడో అమాయకుడే. సరియే నీవు కోరుకున్న విధముల చేత ఇప్పుడే తప్పక వివాహం జరుగును సంతోషముగా వెళ్ళిరా. అయిపోతుందా? కాదు ఇంకా ఏమిరా? పెళ్ళేమో అయిపోయి అనుకో, ఇంకొకటి ఉంది కదా. ఇంకొకటి ఉందా? ఏమది? అదే సమయం ఇక్కడికి దొడలు వస్తారు. పెళ్లి కూతురేమో గలాస్ పట్టుకొని కడప నడుకో ఉంటుంది. ఈ నలుగురు ఆడవాళ్ళు వచ్చింది వాకిలేస్తారు కదా. ఏమి రాది? అదే సమయం వాకిలేస్తారు కదా లోపల దప్పేసి మంచం వేసి ఉంటే మంచం పైన పరుపు పైన దిండు పైన రగ్గు పైన తెల్లబట్ట పైన మల్లెపూలు. అంటే ఏమది? చావా? అయ్యో చావు. ఏమో తెల్లబట్ట పూలు అంటావు కదా, అదే కదా. ఇంకేందిపా? ఇంకా పెళ్ళి అయిందా? మరి ఇంకేమిరా? అదే సమయం లోపల తప్పి వాకిలేస్తారు కదా. లోపల తప్పి వాకిలే కాదురా. అలాంటి విషయాలు ఏవో నన్ను అడిగితే నాకేం తెలుసు నాయన. ఎలా సమయం? నేను చూడగా ఆస్కలిత నిత్య బ్రహ్మచారి కదరా. అట్టి విషయంలో నాకు తెలియదు నాయన. ఏం మీరు బ్రహ్మచారులా? అవునయ్యా. ఏం మీకు లేదేమే? అదే పెళ్లి నేను చూడగా నిత్య బ్రహ్మచారిరా. అవునా సమయం? నీకేమని తెలిసినప్ప? నిన్ను అడిగితే మళ్ళా దినము సాగుంటావు. నీకేం తెలిసిన పెద్దప్ప? మీకు తెలదు, ఆయన బాగా తెలుసు. ఏమన్నది? పెళ్ళి అయిపోతేనా? పెళ్లి కావాల్సిన పక్కన పెట్టాయి. సోమం అయిపోయినంతే చాలు. అదియా వివాహము తదుపరి జరిగు కార్యము.